హాయ్ అండి. బెండకాయ రాజ్మా గ్రేవీ కర్రీ అండి. కుక్కర్ తీసుకొని నైట్ నానబెట్టుకొని రాజ్మా కొద్దిగా టమాటాలు వేసి 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. టమాటా పైన ఉన్న తోలంతా కూడా తీసేయాలి. మిక్సీ గిన్నెలో 2 పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లి, ఆ టమాటా ఉడికించుకున్నదంతా కూడా పేస్ట్ చేసుకోవాలి. టమాటా తొక్కలు కూడా పిండినట్లయితే చక్కటి జ్యూస్ అనేది వస్తుంది. అంతేకాదండి, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త ఇంగ వేసుకొని ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసి ఒక 5 నిమిషాలు ఇటు అటు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న టమాటా అంతా కూడా వేసేసి మనం తొక్కలు కూడా పిండుకున్న జ్యూస్ ఉంటుంది, అది కూడా వేసుకొని కొద్దిగా రాళ్ళు వేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా పులుపు సరిపోకపోతే నిమ్మరసం యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే సరిపోతుంది పులుపు అని నేను నిమ్మరసం అనేది యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. టమాటా రైస్ చేస్తున్నానండి. కాబూలి శనగలు, రాజ్మా వేసి నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని మిక్సీ గిన్నెలు వేసుకోవాలి. నేను ఎక్కువ కారం వేయట్లేదు, ఆ 2 ఎండుమిర్చీలే. నైట్ అంతా నానబెట్టుకున్న కాబూలి శనగలు, రాజ్మా, 4 టమాటాలు వేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. టమాటా సపరేట్ చేసి దానిపైన ఉన్న తోలంతా కూడా తీసేసుకోవాలి. ఆ కచ్చపచ్చగా నువ్వులన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి లంచ్కైనా లేదు బ్రేక్ఫాస్ట్కైనా పెట్టండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని బాలమీడ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా పసుపు, కరివేపాకు, ఇంగువ, రాళ్ళుప్పు వేసుకున్నాను. టమాటా పేస్టు అట్లనే ఆ ఉడికించుకున్న కాబూలి శనగలన్నీ కూడా వేసేసి ఐలో పెట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉంచుకుంటే స్టవ్ మీద సరిపోతుంది. తర్వాత రైస్ వేసేసుకొని బాగా కలిపేసుకొని నువ్వుల పొడి కూడా వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని లాస్ట్లో నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్.